श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 197వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి అజ్ఞాన భూమికలు 7 అజ్ఞాన భూమికల గురించి రాముల వారికి వివరించారన్నమాట. ఇక ఇప్పుడు జ్ఞాన భూమికలను గురించి చెప్పబోతున్నారు. రామా, నేను నీకు జ్ఞాన భూమికలు ఎన్నో, వాటి యొక్క వివరాలు ఏంటో చెప్తాను. నువ్వు కనుక ఇవి బాగా విన్నట్లయితే, నువ్వు బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఇక నీవు మోహం అనేటువంటి బురదలో పడవు అని హామీ ఇస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఇంకా చెప్తున్నారు, రామా, ఇప్పుడు యోగులు, సాంఖ్యులు, జ్ఞానులు చాలామంది ఏం చేస్తారంటే ఈ జ్ఞాన భూమికలను ఇంకా రకరకాల విభాగాలు చేస్తున్నారు, చాలా వర్గీకరణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ 7 జ్ఞాన భూమికలే శుభప్రదాలు అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయము. కాబట్టి ఇవే నేను చెప్పబోతున్నటువంటి శుభప్రదాలైనటువంటి జ్ఞాన భూమికలు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి అంట. ఇక ఈ 7 జ్ఞాన భూమికలను దాటిపోతే నీకు మోక్షం కర్తలామకమే, మోక్షం సిద్ధించినట్టే అనేటువంటి హామీ కూడా ఇక్కడ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి అన్నమాట. ఆ మోక్షాన్ని కానీ పొందినట్లయితే ఇక నీకు శోకం అనేది ఉండదయ్యా. కాబట్టి నువ్వు శ్రద్ధగా విను, ఈ భూమికల గురించి బాగా అవగాహన చేసుకో అని హెచ్చరిస్తున్నారు వశిష్ఠ మహర్షి అన్నమాట. ఇంకా మామూలుగా ఏంటంటే తనలో ఉన్నటువంటి వాసనలను అనుసరించి అజ్ఞానంలో ఉంటూ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి జీవుడికి, తనలో ఉన్న సుఖ దుఃఖాలు జీవుడికి ఎలా వస్తాయి? సుఖ దుఃఖాలు ఎలా వస్తాయి? వాసనలు వృత్తులు అవుతాయి, వృత్తులు కర్మలు అవుతాయి. ఆ కర్మలు శుభకర్మలైతే శుభ ఫలాలు, అశుభ కర్మలైతే అశుభ ఫలాలు వస్తాయి అన్నమాట. కాబట్టి వాడిలో ఉన్న వాసనలే వాడి సుఖ దుఃఖాలకి కారణం అన్నమాట. కాబట్టి ఈ వాన్లో ఉన్నటువంటి ఆ వాసనల వలన సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి ఈ జీవుడు ఏం చేస్తాడంటే అనుభవించి అనేక జన్మలలో అనుభవిస్తూ ఒకానొక కాలంలో ఉన్నట్టుండగా వాడికి ఏమంటారు, ఒక అంతర్మదనం ఏర్పడుతుంట. ఈ విధంగా ఈ జనన మరణ చక్ర భ్రమణంలో తిరుగుతూ ఈ వాసన వలన వచ్చేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ పడుతూ లేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వీడికి పడి ఒకానొక విసుగు పుట్టి ఒకానొక కాలంలో వాడికి ఒక రకమైన అంతర్మదనం ఏర్పడుతుందంట. ఏంటి అంతర్మదనం అంటే ఏంటిది? ఇంతకాలం ఏంది సుఖమేంది, దుఃఖమేంది? సుఖం వచ్చినట్లే వస్తోంది, మళ్ళీ పోతోంది, మళ్ళీ 2 సుఖాల మధ్యకాలం దుఃఖం అవుతుంది, 2 దుఃఖాల మధ్యకాలం సుఖంగా ఉంటుంది. ఇవేమి శాశ్వతంగా ఉండటం లేదు, ఏది శాశ్వతమైన ఆనందాన్ని నాకు ఇవ్వటం లేదు. అసలు ఏంటి దీన్ని అంతేంటి? దీని అంతు ఎలా తేల్చుకోవాలి? ఇంతకాలం నేను మొద్దు నిద్రపోయానే, ముద్దులాగా బతికాను నేను. నా చుట్టూ ఎంతో మంది మహాత్ములు అనేక రకమైన శాస్త్రాలని, జ్ఞానాన్ని నా కొరకు పంచిపెట్టుంటే అదంతా గ్రహించకుండా నేను ఆ సత్యాలను నేను అసలు దాని వైపే చూడకుండా మొద్దులాగా, నేను జడుడిలాగా నేను ఇలాగ బతికానేంటి? నో, ఇది కాదు నా పరిస్థితి. నేను ఎదగాలి, నేను లేయాలి, దర్జాగా నిలబడాలి, నేను ఈ శాస్త్రాల్లో ఉన్న విషయాలన్నిటి తెలుసుకోవాలి, ఈ జనన మరణాల వీటన్నిటికీ నివృత్తి ఏంటో నేను తెలుసుకోవాలనేటువంటి ఆ తృష్ణ ఏర్పడుతుందంట. నేను శాస్త్రాలను చదువుతాను, మహనీయులను నేను దర్శిస్తాను, వాటితో పాటు సంపర్కం పెట్టుకుని నేను ఉత్తమమైనటువంటిది ఏదో దానిని నిర్ణయించుకుని, లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఆ వైపుగా నేను నడుస్తాను అనేటువంటి ఒక ఇచ్చ మనిషిలో కలుగుతుంది. ఎంతకాలమైనా ఈ విధంగానే పడి ఆ బురద గుంటలో పడి ఉండడు మానవుడు. ఎప్పుడో ఒకానొక దశలో ఆ ఇచ్చ కలుగుతుందంట వాడికి.
ఆ రకమైనటువంటి ఆ నిర్ణయాన్నే ఆ ఇచ్చ కలుగుతుందే, ఆ ఇచ్చనే ఏమంటున్నాడంటే శుభేచ్ఛ అంటున్నాడు. మొట్టమొదటి భూమిక, జ్ఞాన భూమికల్లో మొట్టమొదటి భూమిక శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే ఇంత ఇబ్బందులు పడుతున్న వీడిలో ఒక తృష్ణ బయలుదేరుతుంది. నేను బయటపడాలి దీంట్లోంచి, నేను సత్సాంగత్యం చేయాలి, సత్శాస్త్రాలను నేను పఠించాలి అనేటువంటి ఆ భావన వాళ్ళలో ఎప్పుడైతే కలుగుతుందో అది శుభేచ్ఛ అంటారు. ఇది మొదటి మెట్టు అనమాట, మొదటి జ్ఞాన భూమిక అనమాట. ఈ శుభేచ్ఛ ఎప్పుడైతే కదులుతుందో వీడికి, ఈ శుభేచ్ఛ ఏం చేస్తుందంటే వీడిని తీసుకెళ్ళి రెండవ భూమికలా చేయి పట్టుకు తీసుకెళ్తుంది అనమాట. రెండవ భూమిక ఏంటంటే విచారణ. మొదటి శుభేచ్ఛ, రెండవది విచారణ. విచారణ అనే దాని వద్దకు తీసుకెళ్తుంది ఈ శుభేచ్ఛ అనమాట. ఈడేం చేస్తాడు, ఆ సమయంలో శాస్త్రాలన్నింటినీ పఠించడం మొదలు పెడతాడు. శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్నంతటినీ పొందడాన్ని చూస్తాడు. మహనీయులందరినీ కలుస్తాడు. సజ్జనులతో సంపర్కం పెట్టుకుంటాడనమాట. అదేవిధంగా వాడు మామూలుగా ఆ సజ్జనులతో ఎప్పుడైతే సంపర్కం పెట్టుకుంటాడో ఆ సదాచార ప్రవృత్తి అంతా కూడాను ఇతనికి అనుభవం అవుతూ ఉంటుంది. మంచి సదాచారంలోకి వెళ్తూ ఉంటాడు. వైరాగ్యం మెల్లగా వస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇదంతా అప్పుడు నేనెవరు, ఈ జగత్తేంటి, ఈ జీవుడు ఎవరు, నేను ఎలా వచ్చాను, ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి, కర్మ ఏంటి, కర్మలో రకాలు ఏంటి, ప్రారంధం ఏంటి, ఆగామేంటి, సంచితం ఏంటి, వీటన్నిటిని నివృత్తి ఎలా చేసుకోవాలి, నిష్కామ కర్మయోగం ఎలా శీలించాలి, సదాచారంతో ఎలా జీవించాలి, ఈ రకమైనటువంటి విచారణ వాళ్ళలో బాగా ఉధృతి అవుతుందన్నమాట. ఈ విచారణతో ఏం చేస్తాడు, బాగా శాస్త్రాల మీద ఒక తెలుసుకోవాలని తృష్ణ ఏర్పడినప్పుడు మహనీయులు చెప్పినటువంటి ఆ శాస్త్రాలన్నింటినీ వెతికి అక్కడ వాడి యొక్క సమస్యలన్నిటికీ సమాధానాలు చూసుకుంటూ వస్తాడనమాట. ఇక ఒకవేళ ఆ శాస్త్రాల్లో ఇతనికి గనక సరైన సమాధానాలు అర్థం కాకపోతే సజ్జనులైన వారిని, పెద్దలైన వారిని, మహాత్ములైన వారిని ఆశ్రయిస్తాడు. వాడి దగ్గర నుంచి అతను సమాచారాన్ని సేకరిస్తాడు. ఈ విధంగా సత్సాంగత్యం కూడా ఏర్పడుతుంది, సజ్జనులతో సంబంధం కూడా ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే సత్సాంగత్యంతోనూ సజ్జనులతోనూ ఇతనికి సంబంధం ఏర్పడుతుందో ఇక అనవసర లౌకిక విషయాల వైపు వీడు ఆలోచించడు. ఇంకా అవన్నీ ఎప్పుడైతే ఇది పరమాత్మ వైపు నడుస్తాడో ప్రపంచం వీడికి దూరం అయిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి లౌకిక విషయాలు, విషయ వాంఛలు ఇవన్నీ కూడా వీటిలో తగ్గిపోతూ వస్తాయన్నమాట. పెద్దల సమక్షంలో ఉన్నప్పుడు పెద్దల సాంగత్యం బాగా అలవాటైందనుకో వీడికి విచారణ అనేది ఇంకా బాగా 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 సాగుతుంది, ముదురుతుంది అనమాట విచారణ. ఇంకా సదాచార ప్రవృత్తి కూడా వీడికి అలవడుతుందన్నమాట. ఈ సత్సాంగత్యం, సదాచారం ఈ రెండు బాగా సిద్ధిస్తాయన్నమాట వీనికి ఈ దశలో. ఎప్పుడైతే ఈ సత్సాంగత్యం, సదాచారం రెండు అలవడ్డాయో ఇక ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉందే ఇది తగ్గిపోతూ ఉంటుంది. ఇది పెరుగుతూ ఉంటే అది తగ్గిపోతూ ఉంటుంది. ప్రపంచం దూరం అయిపోతూ ఉంటుంది, వీడికి పరమాత్మ దగ్గర అవుతూ ఉంటాడు. క్రమంగా వీడేం చేస్తాడు, తన స్వస్వరూపం ఏంటో, ఆత్మస్వరూపం ఏంటో, ఆత్మ ఏంటో, పరమాత్మ ఏంటో, జీవాత్మ ఏంటో, దాని స్వరూపం ఏంటో ఇవన్నీ కూడా పరిశీలించడానికి మెల్లగా ప్రారంభిస్తాడు. ఇది విచారణ అనమాట. మొదటిదేమో జ్ఞాన భూమికల్లో శుభేచ్ఛ, రెండవదేమో విచారణ. ఇప్పుడు శుభేచ్ఛ విచారణ బాగా అలవాటు పడితే ఏమవుతుందంటే శుభేచ్ఛ బాగా కలిగింది వానిలో, ఆ విచారణ బాగా అలవడింది. బాగా అలవడినప్పుడు ఏమవుతుందంటే ఇక అతనికి మనస్సు యొక్క ఆ చలనము తగ్గుతూ వస్తుందన్నమాట, స్పందన తగ్గుతూ వస్తుందన్నమాట. ఆ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో కూడినటువంటి విషయాలన్నీ కూడాను వాటిపై అనురక్తి పూర్తిగా తగ్గుతుంది. ఇంద్రియాలతో గ్రహించేటువంటి ఆ విషయాల యొక్క తీవ్రత, ఒత్తిడి పూర్తిగా తగ్గుతుందన్నమాట. ఇప్పుడు సరే, శుభేచ్ఛ విచారణ అయిపోయింది కదా. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వీనికి ఆ శుభేచ్ఛ విచారణ బాగా అలవడిందో, అలవడక ఈ మెల్లగా ఏమని చెప్పాం మనం, శబ్ద, స్పర్శ, రూప విషయాలపై అనురక్తి పూర్తిగా తగ్గుతూ 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 వస్తుంది. అంటే శబ్ద, స్పర్శ, రూప, గంధాలపై తగ్గుతూ రావడం అంటే ఏంది, మనసే కదా అన్నిటికీ మూలం. ఈ మనసు ఇంద్రియాలతో చేరి రకరకాల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల లోపల పడేస్తుంటుంది కదా. మరి ఎప్పుడైతే ఈ యొక్క తగ్గిపోతూ ఉందో, ఈ విచారణ తగ్గిపోతూ ఉంది, ఎప్పుడైతే మనస్సు
ఈ ఇంద్రియాల పనితీరు తగ్గుతోంది అంటే ఏంది, మనసు పనితీరు తగ్గుతుంది అనమాట. మనసు మెల్లగా ఏమవుతుందంటే మెల్లగా దాని యొక్క పనితీరు తగ్గుతూ వస్తుంది, మనసు స్పందన తగ్గుతూ ఉంది, ఆ మనసు అమనస్కం స్థితికి వస్తూ ఉంటుంది అనమాట. మనసు పనిచేసేటువంటి ఆ వేగం తగ్గుతూ వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ స్థితిని ఏమంటారు అంటే తనుమానస అంటారు. తను అంటే ఏంటంటే తగ్గుతూ రావడం అనమాట. తను అంటే తగ్గుతూ రావడం. ఏం తగ్గుతుంది? మనసు యొక్క ఆ చలనము, మనసు యొక్క స్పందన తగ్గుతూ వస్తుంది. తను అంటే తగ్గడము, తగ్గుతూ వస్తుంది. ఏం తగ్గుతూ వస్తుంది? మనసు యొక్క చాంచల్యం తగ్గుతూ వస్తుంది, మనసు యొక్క చలనం తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఈ శుభేచ్ఛ విచారణలు బాగా కనుక శీలించినట్లయితే విషయాలపై ఆసక్తి లేకుండా పోవడమే, మనసు యొక్క స్పందన తగ్గిపోవడమే ఏమంటామంటే తనుమానస అంటాము అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ప్రాపంచ విషయాలపై పూర్తిగా అనాసక్తి వచ్చేస్తుంది, ఆత్మజ్ఞాన అనుభవంపై బాగా ఆసక్తి కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇటు ప్రపంచంతో సంబంధం తగ్గిపోతూ ఉంటే పరమాత్మతో సంబంధం పెరిగిపోతూ ఉంటుంది. నాణ్యానికి బొమ్మ బొరుసు లాగా అనమాట ఇది. తనుమానసులో ఎలా ఉంటుందంటే ఈ వైపు వేగంగా పరమాత్మ వైపు బయలుదేరుతుంటాడు, ఈ వైపు వేగంగా ఇక్కడి నుంచి విత్డ్రా అవుతూ ఉంటాడు ప్రపంచం నుంచి. ఈ స్థితిలో ఈ సాధకుడి మనసు ఎలా ఉంటుందంటే చంచలత్వాన్ని బాగా కోల్పోతుంది. పూర్తిగా చంచలత్వం, మనసు పనితీరు తగ్గిపోతుంది అన్నమాట. ఆలోచనలు చేయడం తగ్గిపోతుంది, ఇంద్రియాలతో కలవడం తగ్గిపోతుంది, ఇంద్రియాల ద్వారా విషయాలను తీసుకురావడం లోపలికి తగ్గిపోతుంది అనమాట. చంచలత్వం పూర్తిగా తగ్గిపోతుంది, మనసు స్పందన బాగా తగ్గిపోతుంది. మనసు ఏం చేస్తుంది? తను మెల్లగా మెల్లగా క్రమంగా ఏమవుతుంది? తగ్గుతూ దాని యొక్క పనితీరు తగ్గుతూ వచ్చేసింది అనమాట. ఈ స్థితిలో సాధకుడి మనస్సు ఎట్లా ఉంటుందంటే నిశ్చలంగా ఉండడానికి వీలైనంతగా ప్రయత్నిస్తూ ఉంటాడు సాధకుడు అనమాట. వీడెట్టంటే ఇప్పుడు ఆషామాషిగా జీవించడు, వ్యర్థమైన మాటలు మాట్లాడు, వ్యర్థమైన పనుల్లో ఏది చేయడు అనమాట. తనకు ఆత్మోన్నతికి కానీ పరుల ఆత్మోన్నతికి కానీ సంబంధం లేనటువంటి ఏ విషయాల్లోనూ ఇతను ఇన్వాల్వ్ కాడనమాట. ఇక్కడ ఇతని లైఫ్ స్టైలే, జీవన విధానం పూర్తిగా మారిపోతుంది అనమాట. తను మానసకు వచ్చేసరికి వీడి జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. ఇలా ఈ 3 భూమికలు గట్టి పడ్డాయంటే మనసు ఏమవుతుందంటే బాగా ఒక స్థిరత్వాన్ని పొందుతూ వస్తుంది, ఆ మనోచాంచల్యం తగ్గిపోతూ వస్తుందన్నమాట. కాబట్టి ఈ జ్ఞాన భూమికల్లో ఇప్పుడు 3 చూసాం, శుభేచ్ఛ, రెండోది విచారణ, 3 తనుమానస అనేటువంటి 3ంటిని చూసాము. మిగతా 4ంటిని రేపటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి మనకు చెప్పబోతున్నారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.